ప్రముఖ సీనియర్ నటి పద్మశ్రీ షావుకారి జానకి మృతి పట్ల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 400కు పైగా చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన షావుకారు జానకి భౌతికంగా మనకు దూరమైన ఆమె నటించిన పాత్రల ద్వారా చిరస్థాయిగా మన మనస్సులో నిలిచిపోతారన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. అలనాటి ప్రముఖ నటి షావుకారు జానకి ఆకస్మిక మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 400కు పైగా చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన షావుకారు జానకి భౌతికంగా మనకు దూరమైన ఆమె నటించిన పాత్రల ద్వారా చిరస్థాయిగా మన మనసుల్లో నిలిచిపోతారని కొనియాడారు. షావుకారు జానకి ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూశారని తెలిసి చింతించానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నటి జానకి అని తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 400 చిత్రాల్లో నటించారన్నారు. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషించారని ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ప్రముఖ సినీ నటి పద్మశ్రీ షావుకారు జానకి మృతి పట్ల విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 400 చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన షావుకారు జానకి తాను నటించిన షావుకారు చిత్రాన్నే ఇంటి పేరుగా మార్చుకున్నారని గుర్తు చేశారు. వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. సినీ రంగానికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. షావుకారు జానకి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇంద్రకీలాద్రిపై ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా నివారించేందుకు అత్యవసర సమయాల్లో రాకపోకలు సజావుగా సాగేలా 2వ ఘాట్ రోడ్ నిర్మాణానికి అవసరమైన సాధ్యాలను పరిశీలించి త్వరితగతిన నివేదికలు సిద్ధం చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. కుమ్మరిపాలెంలో ఉన్న 3 ఎకరాల టీటీడీ స్థలాన్ని తీసుకుని 7 అంతస్తుల బిల్డింగ్ నిర్మించి అక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్, భక్తుల కోసం గదులను నిర్మించి సుమారు 15,000 మందికి ఉపయోగపడేలా బిల్డింగ్ త్వరలో నిర్మిస్తామన్నారు. త్వరలో రానున్న ప్రతిష్టాత్మక దేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం, పోలీస్, మున్సిపల్ మరియు రెవెన్యూ విభాగాల సమన్వయంతో పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం 52.50 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనం మరియు శ్రీ దుర్గా భవానీ మహాప్రసాద భవనాలను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శాస్త్రోక్తంగా ప్రారంభించారు. నూతన శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్ తదితరులు భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం మహాప్రసాద భవనంలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని వేద పండితుల ఆశీస్సులు పొందారు. ప్రసాద భవనంలో ఏర్పాటు చేసిన ప్రసాదం విక్రయ కౌంటర్ వద్ద నగదు చెల్లించి శ్రీ అమ్మవారి లడ్డూ ప్రసాదాలను మంత్రి ఆనం కొనుగోలు చేశారు. ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకటరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్, దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, ఆలయ కార్యనిర్వహణాధికారి వికే నాయక్, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అనంతరం ప్రజాప్రతినిధులు మరియు ఉన్నతాధికారులతో కలిసి నూతన భవనాలను భక్తులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కుమ్మరిపాలెం నుంచి 700 మీటర్ల మేర 2వ ఘాట్ రోడ్డు నిర్మించేందుకు ఇప్పటికే R&B కన్సల్టెన్సీ సంస్థకు సాధ్యాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కుమ్మరిపాలెంలో ఉన్న 3 ఎకరాల టీటీడీ స్థలాన్ని తీసుకొని దుర్గమ్మ భక్తుల కోసం వినియోగిస్తామని మంత్రి అన్నారు. దుర్గాఘాట్ దగ్గర నూతన కేశఖండనశాల నిర్మించేందుకు ప్రతిపాదనలున్నాయని, ఇప్పటికే సమీపంలో ఉన్న కార్పొరేషన్ స్థలాన్ని కూడా తీసుకొని భారీ కేశఖండనశాల నిర్మిస్తామన్నారు. ఇక ప్రస్తుతం ఉన్న ఘాట్ రోడ్డు మొదటి మలుపులో 25 అడుగుల ఆదిశంకరాచార్యుల విగ్రహం నిర్మించేందుకు ప్రణాళికలు ఉన్నాయన్నారు. భవిష్యత్ రద్దీని దృష్టిలో ఉంచుకొని అత్యున్నత పరిశుభ్రత ప్రమాణాలతో వేగంగా వంటలు తయారు చేసేందుకు ఈ 2 భవనాల్లో త్వరలోనే యాంత్రీకృత వంటశాలలను ప్రవేశపెడతామని మంత్రి తెలిపారు.
26.5 కోట్ల రూపాయలతో 3,600 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఈ భవనం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఆలయానికి వచ్చేటువంటి భక్తులు ఒక్క దఫా 800 మంది ఒకేసారి భోజనం చేయడానికి అవకాశం ఉన్నటువంటి భవనాలు ఇవాళ రూపకల్పన చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క భవనంలో మొదటి అంతస్తులో ప్రసాదం కౌంటర్లతోటి క్యూ లైన్ సౌకర్యం, 2, 3 అంతస్తుల్లో దాదాపుగా పులిహోర, చక్కెర పొంగలి వంటి మహాప్రసాదాల తయారీ, ప్యాకింగ్ ఇవన్నీ చేసి 52,50,00,000 రూపాయలతో దీన్ని పూర్తి చేసి ఇవాళ రాబోయే నవరాత్రి ఉత్సవాలకంటూ దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా యాంత్రీకరణతో ఈ యొక్క సామర్థ్యం, పోటు సామర్థ్యాన్ని పెంచాలి. మెకనైజ్డ్ కిచెన్స్ కావాలి అని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. దీనికి కావాల్సినటువంటి కంపెనీలకు ఆర్డర్ ప్లేస్ చేశాం. వాళ్ళు వచ్చి అన్నీ కూడా కొలతలు తీసుకువెళ్ళడం జరిగింది. ఒకేసారి 10,000 మందికైనా భోజన వసతి ఉండే విధంగా మెకనైజ్డ్ కిచెన్స్ని ఏర్పాటు రేపు రాబోయే దుర్గా నవరాత్రుల రోజుకి ఒక కానుకగా ఈ 2 భవనాలని చేయటం జరిగింది. నిజంగా చూస్తే అమ్మవారి భక్తులు ప్రతిరోజు కూడా రోజుకి అత్యధిక శాతంలో వస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు ఏ రోజైతే దేవాదాయ శాఖ తీసుకున్నారో ఆ రోజు నుంచి అన్ని దేవాలయాలతో పాటు అమ్మవారి దేవాలయానికి కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఈ 2 భవనాలని నిర్మించడమే కాకుండా రేపు రాబోయే పాత భవనంలో కూడా అమ్మవారి భక్తులు కూర్చునే విధంగా హాల్స్ కూడా ఏర్పాటు చేయడానికి కమిషనర్ గారు కానీ, ఈవో గారు కానీ అందరూ కూడా మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా గత 40-50 సంవత్సరాల అమ్మవారి భక్తులకి ఒక చక్కటి అవకాశం రాబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా గత 4 నెలల నుంచి కూడా కనకదుర్గ అమ్మవారి దేవస్థానం రాష్ట్రంలోనే ప్రప్రథమ సేవల్లో కానీ దేంట్లో నెంబర్ 1 ర్యాంకింగ్ దేవస్థానంగా నిలబడటానికి ఈ దేవస్థానం యొక్క కమిటీ చక్కగా వాళ్ళ వృత్తిలో వాళ్ళు పనులు నిర్వర్తించడమే కాకుండా దేవాదాయ శాఖ ఉద్యోగస్తులు కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయటం వల్ల అన్నప్రసాద సదనం అనే పేరుతో మనం ఒకేసారి 1000 మంది కూర్చుని భోజనం చేసే విధంగా మనం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. మరి మా మంత్రివర్యులు ఆనం నారాయణ రెడ్డి గారికి మరి అట్లాగే మా ఎంపీ, ఎమ్మెల్యేలు, మా కార్పొరేట్ చైర్మన్ అందరి సమక్షంలో ఇవాళ మా ట్రస్ట్ బోర్డు సిబ్బంది చాలా ఘనంగా ఎంతో ఆనందంగా ఉంది నాకు. మరి మా టైంలో, మా ట్రస్ట్ బోర్డు టైంలో ఇటువంటి 55 కోట్ల రూపాయలతో చాలా ఇంపార్టెంట్ అయిన 2 భవనాలు, మరి భక్తులు ఎక్కడి నుంచో వస్తారు, 1000 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు, వారి అందరికి కూడా భోజనాలు చేస్తానికి మీరు చూశారు బిల్డింగు నెంబర్ 1గా. రేపు భోజనం కూడా అంతే నెంబర్ 1గా వాళ్ళకి టీడీ తరహాలో ఎక్విప్మెంట్ అన్నీ కూడా బిగించి నెంబర్ 1 క్వాలిటీగా వాళ్ళందరూ కూడా మేము ఈ ప్రసాదం భోజనం ఇవ్వబోతున్నాం. మా నియోజకవర్గంలో విజయవాడ రూరల్ మండలంలో పాతబడి గ్రామంలో చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి రోడ్ ఎక్స్టెన్షన్లో పోతే 35 లక్షలు కలెక్టర్ అకౌంట్ ల్యాండ్ అక్విజిషన్ అండ్ ప్రత్యేక అధికారులు లేకుండా డబ్బులు లేకుండా ఆ ఆలయాన్ని పునర్నిర్మించాలి సార్. అది శిథిలావస్థలో ఉంది. దాన్ని క్లియర్ చేస్తుంది మనం కోరుతూ, అలాగే నిడమానూరు గ్రామంలో రాజరాజేశ్వరి టెంపుల్కి 12 ఎకరాల 40 సెంట్లు ఉంటే అది కూడా హైకోర్టు కూడా పాస్ పుస్తకం కూడా ఇచ్చేసింది. హైకోర్టులో గెలిచి పాస్పోర్ట్ కూడా వచ్చిన తర్వాత కూడా ఇంకా అన్యాక్రాంతంగా ఉందండి. గౌరవ కలెక్టర్ గారికి మీరు ఆదేశాలు ఇచ్చి ఆ భూమిని దేవాలయానికి హ్యాండ్ ఓవర్ చేసిందిగా కోరుతూ, ఈ దేవాదాయ శాఖను ఆనం రామారెడ్డి గారు చేపట్టినప్పటి నుంచి గత 5 సంవత్సరాల్లో ఇతర మంత్రులు పరిపాలించారు. ఆ 5గురు చేసిన తప్పుల్ని సరిచేస్తా. కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. ప్రాథమిక పరీక్షల ప్రకారం త్రాగునీటిలో ఎలాంటి బ్యాక్టీరియా లేదని తేలిందన్నారు. ఉయ్యూరుకు చెందిన ఓ వ్యక్తి ఆగస్టు 17వ తేదీన గుండెపోటు సమస్యతో ఆసుపత్రిలో చేరి మృతి చెందారని, ఆ వ్యక్తి మృతికి డయేరియాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా రాష్ట్రంలో 123 మున్సిపాలిటీల్లోని పాత పైప్ లైన్లను మారుస్తున్నామని, ఉయ్యూరుకు 98 కోట్లతో అమృత్ 2.0 కింద పనులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.
ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా బాధితులను మంత్రి నారాయణ పరామర్శించారు. అలాగే స్థానిక 5వ వార్డులో డయేరియా సోకిన ప్రాంత ప్రజలతో ఆయన మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో 9 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఉయ్యూరుతో పాటు పరిసర గ్రామాల్లో మొత్తం 11 మంది డయేరియాతో ఆసుపత్రిలో చేరారని వివరించారు. కేవలం 6 మాత్రమే ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నారని పేర్కొన్నారు. వీరందరి ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. అయితే ఓ వ్యక్తి ఆగస్టు 17వ తేదీన గుండెపోటు సమస్యతో ఆసుపత్రిలో చేరి మృతి చెందారని మంత్రి నారాయణ తెలిపారు. ఆ వ్యక్తి మృతికి డయేరియాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఉయ్యూరు మున్సిపాలిటీ ద్వారా సరఫరా చేసే నీటి లైన్కు ఇతర గ్రామాల్లోని నీటి సరఫరా లైన్లకు సంబంధం లేదని వివరించారు. డయేరియాకి కారణం మున్సిపల్ పైప్ లైన్ కాలుష్యమా లేక ఆర్ఓ ప్లాంట్ల సమస్య అనేది తేలాల్సి ఉందని అన్నారు. ప్రాథమిక పరీక్షల ప్రకారం తాగునీటిలో ఎలాంటి బ్యాక్టీరియా లేదని తేలిందని మంత్రి నారాయణ వివరించారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా రాష్ట్రంలో 123 మున్సిపాలిటీల్లోని పాత పైప్ లైన్లను మారుస్తున్నామని చెప్పారు. ఉయ్యూరుకు 98 కోట్లతో అమృత్ 2.0 కింద పనులు చేపడుతున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రకరకాలుగా స్ప్రెడ్ చేస్తున్నారు. దయవుంచి నిజాలు తెలియజేయండి. ఎందుకంటే ఇప్పుడే నేను, ఎమ్మెల్యే గారు, జేసీ గారు, ఈఎన్సీ గారు అందరం హాస్పిటల్ పోయి ఎవరైతే హాస్పిటల్లో ఉండారో వాళ్ళందరూ 9 మంది ఉన్నారు. అక్కడ 9 మందిని కలవటం జరిగింది. మొత్తం యాక్చువల్గా ఈ ఉయ్యూరు సరౌండింగ్స్లో 11 మందికి మోషన్స్ అయిన మాట వస్తున్నాయి. అందులో 6 మంది ఇక్కడ ఏదైతే ఈ యొక్క ఉయ్యూరు మున్సిపల్ టౌన్లో ఉండేవాళ్ళు. వాళ్ళలో కూడా ఎక్కువ మంది 5వ వార్డు, 7వ వార్డు, 7, 9 వార్డు పక్క ఉంటాయి. ఒకరున్నారు. మిగతా 5 మంది 5వ వార్డు వాళ్ళు. సో ఒకరు వచ్చి కాటూరు, గొల్లపాడు, ఇంకొకరు వచ్చి కుందేరు, కనుమూరు. వీటిల్లో వాటర్ ఇచ్చే లైన్కి ఈ లైన్కి సంబంధం లేదు. అవన్నీ విలేజ్ లైన్లు, డిఫరెంట్ సోర్సెస్, డిఫరెంట్ వే. ఇక్కడ మున్సిపాలిటీలో ఇచ్చే లైన్ వేరే. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క వాటర్, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ వల్ల వచ్చిందా, ఇలాంటి ఆర్వీ ప్లాంట్స్ ఇస్తున్నారు, బయట వాటర్ సప్లై చేస్తున్నారు, ఆర్ఓ ప్లాంట్స్. వాటి నుంచి ఏమైనా వచ్చిందా కూడా స్టడీ చేయాలి. అనంతరం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ఎవరూ భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనా స్థానిక నాయకత్వానికి కానీ తన దృష్టికి కానీ తీసుకురావాలని, తక్షణమే స్పందించి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జేసీ నవీన్, మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్, టీడీపీ నాయకులు అనుమోలు ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడున్న సిబ్బందికి ఆదేశాలు ఇచ్చి ఏదైతే 5వ వార్డు, 7వ వార్డు ఉందో ఆ వార్డులో అన్నింటిలో కూడా శానిటేషన్ కానీ, దోమల మందు పిచికారీ చేయటం కానీ, ఇక్కడ తాగునీరు వెంటనే టెస్టింగ్కి ల్యాబ్కి పంపించి ఏమన్నా పొల్యూట్ అయిందో లేదో కూడా చెక్ చేయమని చెప్పారు. గౌరవ మంత్రివర్యులు ఉదయం నుంచి కూడా ఫోన్లో ఇక్కడికి పంపించిన దగ్గర నుంచి ఏం జరుగుతుందని తెలుసుకొని స్వయంగా వచ్చి ఇక్కడ చూడాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడికి వచ్చి అధికారులకు సూచనలు చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి మా దృష్టికి వచ్చిన వాటిలో కొంతమంది ఫుడ్ పాయిజన్ అయ్యి, కొంతమంది కడవకొల్లు, కుందేరు, బోలపాడు, కనుమూరు ఇలా వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా 4-5 ఉన్నారు. ఈ 5వ వార్డులో సంబంధించి 4-5 ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. 7వ వార్డులో ఒక అతను ఫుడ్ పాయిజన్ అయ్యి జాయిన్ అయ్యాడు. ఒకళ్ళిద్దరు వాంతులు విరోచనాలతో జాయిన్ అవ్వడం జరిగింది. ఎవరికి కూడా ఎటువంటి అపాయం లేదు, అంతా స్టేబుల్గా ఉన్నారు. ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా అవసరమైతే వైద్య సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రహదారి 3వ దశ పనులను ఈ నెల 29న ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా సాగుతోందన్నారు. రైతుల త్యాగాలతోనే అమరావతి తిరిగి రాజధానిగా రూపుదిద్దుకుందని, ల్యాండ్ పూలింగ్లో తుళ్లూరు రైతులు ఎంతో సహకరించారన్నారు. ఏపీ రాజధాని అమరావతిలోని తుళ్లూరులో శివాలయం శంకుస్థాపన మహోత్సవానికి మంత్రి నారాయణ హాజరయ్యారు. ప్రభుత్వ సహకారంతో 100 ఏళ్ల నాటి ఆలయాన్ని గ్రామస్తులు తిరిగి నిర్మిస్తున్నారు. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ బాలకోటేశ్వర స్వామి వార్ల ఆలయ నిర్మాణానికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ తుళ్లూరు శివాలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉందన్నారు. రాజధాని ల్యాండ్ పూలింగ్లో తుళ్లూరు రైతులు ఎంతగానో సహకరించారని తెలిపారు. రాజధాని రైతుల కుటుంబంలో తాను ఒకటిగా ఉండి పూలింగ్ చేశానని చెప్పుకొచ్చారు. రైతుల త్యాగాలతో తిరిగి అమరావతి రాజధాని అయిందని మంత్రి అన్నారు. ఇదే ఆలయం నుంచి రైతులు న్యాయస్థానంటూ దేవస్థానం పాదయాత్ర ప్రారంభించి విజయం సాధించారని చెప్పుకొచ్చారు. నాటి ప్రభుత్వంలో రైతులు, మహిళలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. అమరావతిలో రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రతి నెల ప్రాజెక్టుల వారీగా భవనాలను పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. ప్రాజెక్టుల వారీగా రాజధానిలో ల్యాండ్ పూలింగ్ జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డుపై దృష్టి సారించినట్లు తెలిపారు. 15 రోజుల్లో సీడ్ యాక్సెస్ రోడ్డును నేషనల్ హైవేకి కలిపే 3వ విడత నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలందరికీ మంత్రి నారాయణ శుభాకాంక్షలు తెలిపారు. మొన్న సీడ్ యాక్సెస్ రోడ్ ఇనాగరేషన్ చేశాం. అయితే ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా పూర్తయినాయి. ఎమ్మెల్సీ కూడా 3 టవర్లు పూర్తయినాయి. ఐఏఎస్లు కూడా నెక్స్ట్ మంత్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ కొన్ని టవర్లు హ్యాండ్ ఓవర్ చేసేట్టుగా డిసైడ్ కూడా చేసి విధంగా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ యొక్క దీనికోసం ఏదైతే అమరావతి రాజధాని కోసం పోరాడిన రైతు సోదరులందరినీ ఈ సందర్భంగా నేను మరొకసారి వాళ్ళందరినీ అభినందిస్తూ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ చేసిన దాంట్లో మేజర్గా నేనే ఇక్కడ పార్టిసిపేట్ చేసింది. అందువల్ల వీళ్ళందరితో నాకు అనుభవం ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి దాకా చేశాను. ఒకరింట్లో బ్రేక్ఫాస్ట్ చేసామండి, ఒకరింట్లో లంచ్, ఒకరింట్లో సాయంకాలం స్నాక్స్, ఇంకోరింట్లో డిన్నర్. ఏది మర్చిపోకూడదు, గతాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అలాంటి అనుభవం ఉండేవాడిని. కాబట్టి వీళ్ళందరి యొక్క ఏ ఉద్దేశంతో అయితే రాజధానికి ఇచ్చారో ల్యాండ్స్, ఆ ఉద్దేశం నెరవేరాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కూడా త్వరలో ల్యాండ్ తీసుకుంటాము. ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్డు తర్వాత ఈ యొక్క స్పోర్ట్స్ సిటీ ఈ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఎయిర్పోర్ట్ జోలికి సీడ్ యాక్సెస్ ఏదైతే నేషనల్ హైవే కలిసేది ఉందో దాన్ని నిన్నే వాళ్ళందరితో డిస్కస్ చేశాను. రేపు శనివారం కాకుండా నెక్స్ట్ శనివారం నుంచి వాళ్ళు ఫైల్స్ మొదలు పెడతారు. 12 మిషన్లు పెట్టాలని చెప్పి ఆదేశించాను. వాళ్ళు 6 పెడతామంటే 6 కాదు, మీరు 12 పెట్టాలన్నాను. కాబట్టి రేపు శనివారం కాకుండా అవతల శనివారం నుంచి గ్రౌండ్. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీకి చెందిన అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తోందని వారన్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా పేద ప్రజలపై వైద్య చికిత్సల ఖర్చుల భారం పడకుండా వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెక్కులను అందజేస్తున్నారు చెప్పారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్క కుటుంబం కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలన్నారు. పటమట అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ నుంచి 169 మందికి మంజూరైన 2,83,00,000 రూపాయల విలువైన చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయ్ భాను, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, బీజేపీ నాయకుడు కోలపల్లి గణేష్ హాజరయ్యారు. మాజీ కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందిస్తున్న సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం అందజేస్తోందన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమంగా అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అభినందించారు. 169 మంది 2,83,00,000 రూపాయలను సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు అందజేస్తున్నామని చెప్పారు. ఎంతమంది పేషెంట్లు ఇవాళ ప్రతి ఒక్క పేషెంట్ తాగుడు ఎక్కువైన దాని వల్ల ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతే దండేస్తే ఏంటి ప్రాబ్లం అంటే బాగా తాగేసేయండి, లివర్లు పోయినాయని అంటున్నారు. మరి ఎందుకు ఆ స్టేజ్కి తెచ్చుకుంటున్నారు? పిల్లలు ఎట్లా మన కన్న పిల్లలు ఏమైపోతారు మీరు తెచ్చుకుంటే? ఎన్ని కుటుంబాల్లో ఈ విధంగా వెళ్ళిపోయారు. అది ఇంటి యజమాని ఇంటిని కాపాడవలసిన వ్యక్తి ఎందుకు వెళ్ళిపోయాడు పైకి? మరి ఇవన్నీ కూడా మనం చేసుకున్న అది ఏ ప్రభుత్వాల మీద ఆధారపడి లేదా ఈ ప్రభుత్వాలు వేసే అది ముష్టి అనుకోండి, లేకపోతే ఇస్తే మంచిదే, ప్రభుత్వాల దగ్గర ఉంటే ఇస్తే మంచిదే. కానీ దాన్ని మనం సద్వినియోగపరచుకోలేకపోతున్నాం. మన పిల్లల భవిష్యత్తుకు మనం వేరే మళ్ళీ ఎవరో వచ్చి చేయాలని ఫీల్ అవుతున్నాం. అందువల్ల ఈ 3 కార్యక్రమాలు మీరు శ్రద్ధ తీసుకుంటే
నేనేమి దీని గురించి చెప్పడం, అందరూ చెప్పేశారు. ఇది రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ కార్యక్రమం ఇస్తున్నారు. మరి ఈ కార్యక్రమం అనేక రకాలుగా మేము ఇస్తున్నాం. అనంతరం జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ సామాన్య ప్రజలకు వైద్య ఖర్చులు మొయ్యలేని భారం అవుతున్నాయని, అలాంటి ఖర్చులను కూటమి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా అందచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. తూర్పు నియోజకవర్గంలో ప్రతి నెల 2 సార్లు ఈ సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులను అందచేయడం అభినందనీయమని చెప్పారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటూ ఘన విజయాలను అందచేయాలని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రానికి రానన్ని నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి తీసుకొస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమంలో కూడా చెక్కులు పంపిణీ విషయంలో మరి ఈ జిల్లాలోనే కాదు, నాకు తెలిసినంత వరకు ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే మేము కూడా పనిచేసాం, కానీ ఇంత క్విక్గా ఫాలో అప్ అనేది మరి ఎక్కడ లేదు. నేను కూడా మా సిబ్బందిని పంపించాం, రోజు చూపించాం, ఆఫీసులో వెళ్ళి చూసండి, వారి సిబ్బందితో మాట్లాడండి, ఏ విధంగా మీరు మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా నేను కూడా తెలుసుకున్నాను. ఇవాళ రామ్మోహన్ రావు గారు చాలా విషయాలు చెప్పారు. ఇవాళ ప్రజలు ఇవాళ సమాజంలో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఎలా అయితే మనం ముందుకెళ్తాం, ప్రభుత్వానికి చేయూతనిస్తూ. అనంతరం టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలోనే సీఎంఆర్ఎఫ్ కింద 12 కోట్లను, ఈ రోజున మరో 3 కోట్లు అంటే మొత్తం 15 కోట్లను సీఎంఆర్ఎఫ్ ద్వారా తూర్పులోని ప్రజలకు అందజేశామన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం 10 మందికి చెప్పి మరి రేపు రాబోయే ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో అందరూ కూడా పనిచేసి మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఇదే కూటమి ముందుకు సాగాలి అని అంటే మనం చిన్న చిన్న త్యాగాలకు కూడా వెనుకాడకూడదు. ఇది ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఒక కూటమిగా మరిన్ని అంటే కనీసం మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా 1కి 10 సార్లు చెప్తున్నారు, మనందరం గుర్తుపెట్టుకోవాలి. అనంతరం బీజేపీ నాయకుడు కోలపల్లి గణేష్ మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న కూటమిలోని పార్టీలను స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. కూడా కలిసికట్టుగా పనిచేసి అదేవిధంగా రేపు రాబో స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూటమి నాయకులందరినీ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తూ అభివృద్ధిని కూడా కాంక్షిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మనందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా స్థానిక సంస్థల్లో అత్యధిక మెజార్టీతో అందరినీ గెలిపించాలని చెప్పి నగరాల సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ ఎంపీ పశ్చిమ ఎమ్మెల్యే గెలుపు విషయంలో నగరాల సామాజిక వర్గం చేసిన కృషి మరువలేనిదని చెప్పారు. నగరాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, నగరాల సామాజిక వర్గంలో ప్రముఖులు మరుపిళ్ల చిట్టి నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సందర్భంగా హామీ ఇచ్చారు. నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం చిట్టినగర్లోని నగరాల కళ్యాణ మండపంలో జరిగింది. ఏపీ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయన బాబూజీ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి, నూరు భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జి బుద్ధ వెంకన్న, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్, దేవస్థానం పాలక మండలి చైర్మన్, పాలక మండలి సభ్యులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. శ్రావణ శుక్రవారం రోజున ప్రమాణ స్వీకారం చేయడం గొప్ప విషయమని, ఎంపీ ఎమ్మెల్యే గెలుపులో నగరాల పాత్ర మరువలేనిదన్నారు. పాలక మండలి పోటీ లేకుండా ఏకపక్షంగా గెలిచిందన్నారు. నగరాలలో ఎందరో గొప్ప నాయకులు వచ్చారని, వారిలో ప్రముఖులు మరిపిళ్ల చిట్టి అని, ఆయన నూతన విగ్రహం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇస్తున్న ఇన్ని అవకాశాలను స్థానిక ఎమ్మెల్యే కూడా యువత ఉపాధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. నగరాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. కాబట్టి మీకు బాధ్యతలు చాలా పెరిగింది. ఎవరు మీకు పోటీ లేకుండా మీకు ఇచ్చారు అంటే తప్పకుండా మీకు బాధ్యతలు చాలా పెరిగింది. మీ బాధ్యతలో మేము ఒకటే చెప్తున్నాం,
ఏ రోజైనా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ మనందరం వివిధ పార్టీలో ఉన్నా కూడా మీ అభ్యున్నతి మాత్రం మేమందరూ తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అనంతరం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు ఆలయ నియమ నిబంధనలు పాటిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. నగరాల కులస్తుల అభివృద్ధితో పాటు అందరి అభివృద్ధి కోసం కలిసిమెలిసి ఐక్యంగా పనిచేయాలన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుంచి రాజకీయాలకు అతీతంగా సేవలు అందిస్తున్నానని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కృషి చేస్తున్నానన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, ఆ తర్వాత అందరం ఒకటేనన్నారు. కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సేవలు అందించడమే తన లక్ష్యమన్నారు. వేరే సామాజిక వర్గాలని మనం కేంద్రపరచాలనే ఉద్దేశం కాదు. ప్రతి ఒక్క సామాజిక వర్గంలోనూ వాళ్ళు కలిసి మెలిసి ఉండి 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి. ఎందుకంటే ఎవరు కూడా వర్క్ ఎవరి దగ్గర పుట్టారని మన చేతిలో లేదు. మన పేరు కూడా మనం పెట్టుకోలేము. నేను అక్కడ ఎందుకు పుట్టాను, నేను ఇక్కడ ఎందుకు పుట్టానంటే తెలియదు. కాబట్టి మనకి అది మన భక్తులతో వచ్చింది కాబట్టి దాన్ని గౌరవించుకొని. అనంతరం పాలక మండలి చైర్మన్ పోతిన బేస్ కంఠేశ్వరుడు, గౌరవ అధ్యక్షుడు ఆదిబాబు మాట్లాడుతూ తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, నగరాల 3 ఆలయాలను అభివృద్ధి పరుస్తామని స్పష్టం చేశారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో కృషి చేసి ఈ ఎలక్షన్ సిస్టమ్ అన్నదాన్ని కూడా అందరిని ఆపి అందరిని సమన్వయం చేసి ఏకగ్రీవంగా మా 27 మంది మీద బాధ్యత పెట్టి మమ్మల్ని ఈ సేవకి పంపించడం జరిగింది. మరి వారి యొక్క నమ్మకాన్ని ముమ్ము చేయకుండా ఇంకా మా మీద ఎంతో బరువు బాధ్యతలు పెట్టారు. ఆ బాధ్యతలు మేము కంపల్సరీగా ఈ దేవస్థానం అభివృద్ధుల్లో సీతారామ స్వామి దేవాలయం, అలాగే మహాలక్ష్మి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఈ 3 దేవాలయాలు ఇక్కడ లేమండపాలు అన్నీ కూడా మాకు ఇచ్చిన ఈ ఫీల్డ్లో చాలా మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తామని. 4200 మంది ఉన్న సభ్యులు ఉన్న ఈ కళ్యాణ మండపం ఎలక్షన్లో మా 27 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నగరాల కులస్తులకి, అలాగే నగరాల కుల పెద్దలకి, ముఖ్యంగా మా 27 మందిని సెలెక్ట్ చేసుకుని తన కమిటీలో, తన ప్యానెల్లో మెంబర్షిప్ ఇచ్చినందుకు మా ప్రెసిడెంట్ బేస్ కంఠేశ్వరుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మేము ఇట్లాగే ఇప్పుడు మా బేస్ కంఠేశ్వరుడు చెప్పారు, ప్రెసిడెంట్ గారు చెప్పాడు, ఈ దేవాలయ అభివృద్ధికి సాయశక్తుల మా కృషి. అనంతరం నగరాల సంఘం అధ్యక్షుడు బాయన బాబుజీ మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన పాలక మండల ప్రతినిధులను సత్కరించుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆలయాల అభివృద్ధికి ఎంతో సహకరించామని, భవిష్యత్తులో కూడా తమ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో కోట్లాది మంది అర్హులైన ఓటర్ల ఓటు హక్కును తొలగించడం దుర్మార్గమని పలువురు వక్తలు విమర్శించారు. ఇప్పటికే 10 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో సర్ వలన కోట్లాది మంది తమ ఓటు హక్కును కోల్పోయారన్నారు. ఆంధ్రప్రదేశ్తో సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ సాగుతోందని, దేశం మొత్తం సర్ ప్రక్రియ ద్వారా 16 కోట్ల మంది ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. సర్ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఓట్ల తొలగింపుపై విజయవాడ బాలోత్సవ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. సర్ కార్యక్రమంలో మైనార్టీలు, బలహీన వర్గాలు, వలస కార్మికులు, పేదల ఓట్లు ఉద్దేశపూర్వకంగా తొలగించే కుట్ర ఇమిడి ఉందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. రాజ్యాంగంలోనే 326 ఆర్టికల్ ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి మూలస్తంభమైన ఓటు హక్కును ధ్వంసం చేయడం మన దేశానికే ప్రమాదమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియ వలన తొలి దశలో 44.89 లక్షల మంది ఓట్లు ముసాయిదా జాబితాలో లేకుండా పోయాయన్నారు. రాష్ట్రంలో తెలుగును ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉండగా దాన్ని పక్కన పెట్టి ఆంగ్లంలోని అక్షర దోషాలపై నోటీసులు ఇవ్వటం దుర్మార్గమే కాదు, రాజ్యాంగ ధిక్కరణ కూడా అని వ్యాఖ్యానిస్తూ సర్ ప్రక్రియను ఓటరు ప్రయోజనాలకు అనుగుణంగా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మార్చాలని సూచించారు. ఓటు హక్కు కల్పించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘానిది. ఇప్పుడు ఆ సూత్రం మారిపోయింది. ఓటు హక్కు తీసుకోవాల్సిన ఓటరుగా నమోదు కావాల్సిన బాధ్యత మీదే. నమోదు చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది కాదు.
నమోదు చేయించుకోవాల్సిన బాధ్యత ఓటర్ మీద పెట్టారు. అంటే మొత్తం బాధ్యతని రివర్స్లో ఓటర్ మీద పెట్టారు. ఇది మొదట దీంట్లో ఇప్పుడు కనిపిస్తున్నది. 2000 సంవత్సరంలో 2002లో కూడా జరిగింది ఇంటెన్సివ్ రివిజన్. అప్పుడు అధికారులే విఎల్ఓలు ఇళ్ళకొచ్చి వాళ్ళే కూర్చొని అన్నీ రాసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకు ఫారాలు ఇచ్చి మనల్ని చేర్చుకోమంటున్నారు. ఇంటికి వచ్చి ఫారాలు ఇచ్చి మీరే చేర్చుకోవాలంటున్నారు. కొంతమందికి అయితే ఫారాలు కూడా ఇవ్వలేదు, పోయి తెచ్చుకున్నారు. కొంతమంది ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నారు. రెండవది, ఒకవేళ ఓటర్ కాదు అని అంటే ఎవరైనా రాజకీయ పార్టీలు అభ్యంతరం పెట్టవచ్చు, దొంగ ఓటని, లేదా ఇంకొకటి ఎన్నికల కమిషన్ గుర్తించవచ్చు. నువ్వు ఓటర్ కాదు అని నిరూపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది, ఓటర్ది కాదు. ఇప్పుడు దాన్ని మార్చి ఆ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అది ఓటర్ మీద పెడుతున్నారు. నేను ఓటర్నే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత నీది. నువ్వు ఓటర్ కాదు అని నిరూపించే బాధ్యత ఎన్నికల కమిషన్ది కాకుండా నేను ఓటర్నే నిరూపించుకోవాల్సిన బాధ్యత ఓటర్ మీద పెట్టారు. కారణం ఏంటంటే పౌరసత్వ సమస్యతో దీన్ని లింకు చేయటం. పౌరుడు, భారతీయ పౌరులందరూ ఎవరు పౌరులు అంటే పౌరసత్వ చట్టం తాజా సవరణ ప్రకారం 1987కు ముందు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు భారతదేశ పౌరులు. ఎవరు ఆ పౌరసత్వాన్ని ప్రశ్నించడానికే వీల్లేదు. రాజకీయ కుట్రతోనే ఈ సర్ ప్రక్రియని ఇతర వాటిని చేస్తున్నారు. అందుకే దీన్ని దేశంలో ఈ రోజున బీజేపీ ఎన్డీఏ పరిపాలనలో ఎన్నికల సంఘం వాళ్ళ చేతిలో ఒక పనిముట్టులాగా మారిపోయి ఇటువంటి పద్ధతుల్ని చేపట్టడం అనేది చాలా ముఖ్యం. ఈరోజు రాజ్యాంగం ప్రకారం 18 ఏళ్ళు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాల్సిన మౌలిక బాధ్యత ఎన్నికల సంఘాన్ని. ఆ ఎన్నికల సంఘం ఆ ప్రక్రియను చేపట్టేటట్టుగా కావలసినటువంటి చట్టాలని నిబంధనల్ని రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. మరి ఇటువంటి తరుణంలో దీన్ని ఎక్కడ ఒక రాష్ట్రంలోనో లేకపోతే ఒక ప్రాంతంలోనో ఒక ఓటర్కి సంబంధించిన విషయంగానే దీన్ని చూడటానికి వీలేదు. దేశంలో సిఏఏ, ఎన్ఆర్సి, అలాగే మైనారిటీల మీద దాడులు, ఎన్నికల సంఘాన్ని నియమించడంలో మార్పులు, ఇవన్నీ చూసినప్పుడు ఈ సర్ అనేదాన్ని విడిగా ఐసోలేటెడ్గా మనం చూడలేం. ఈ మొత్తం జరుగుతున్న కుట్రలో ఒక అంతర్భాగంగానే ఈ సర్ని కూడా మనం చూడాల్సి వస్తుంది. నగరాల్లో ఉన్న ప్రజలకు ఎప్పుడైతే సమాన అవకాశాలు, జీవనోపాధి లభిస్తుందో సమస్యలు పరిష్కారం అవుతాయో అప్పుడే అవి ఉత్తమ నగరాలు అవుతాయని జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి మమతా నాగిరెడ్డి పేర్కొన్నారు. నగరాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుని పురపాలక శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారు చూపించే పరిష్కారంను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బెటర్ సిటీస్ అర్బన్ పాలిటిక్స్ క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. నగరంలోని అసంఘటిత కార్మికుల రక్షణకై బెటర్ సిటీస్ అర్బన్ పాలిటిక్స్ అనే అంశంపై విజయవాడ గవర్నర్పేటలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నందు ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి మమతా నాగిరెడ్డి, జాషువా గెరార్డ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ మరియు గౌరవప్రదమైన జీవన హక్కును కల్పించిందన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లోని నగరాలను తమ శ్రమతో నడిపిస్తున్న అసంఘటిత రంగ కార్మికులకు నేటికి కూడా క్షేత్రస్థాయిలో ఈ హక్కులు నిరాకరించబడుతున్నాయని చెప్పారు. వారి హక్కుల పరిరక్షణ కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం వారి తరపున యువజన కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. నగరాల్లో ప్రజల సమస్యలు తెలుసుకొని పురపాలక శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారు చూపించే పరిష్కారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బెటర్ సిటీస్ అర్బన్ పాలిటిక్స్ క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. బెటర్ సిటీ అంటే నాట్ ఓన్లీ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు, బిల్డింగ్స్ ఇవన్నీ కాకుండా బెటర్ సిటీ ఎప్పుడు అవుతుంది అని చెప్పి ఎక్కడైతే సిటీలో ఉన్న పీపుల్, జనాలుకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎప్పుడైతే అందుతుంది, వాళ్ళ లైవ్లీహుడ్స్ మంచిగా ఉండి వాళ్ళు ఒక డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్కి నిదానం జరుగుతుంది, అప్పుడే ఆ సిటీ బెటర్ సిటీ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ హ్యావ్ అండర్స్టూడ్. అండ్ మనం రియలైజ్ చేసి ఈ క్యాంపెయిన్కి ముందుకు తీసుకొని వెళ్ళి ప్రజల్లో వెళ్ళి వాళ్ళ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ తెలుసుకొని అర్బన్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ ఏదైతే ఉన్నది వాళ్ళ దగ్గర ప్రజెంట్ చేయడం జరుగుతుంది.
ద్వారా వాళ్ళ ఏదైతే సమాధానం ఏదైతే యాక్షన్స్ తీసుకుంటున్నారో అది ట్రాన్స్పరెంట్గా పబ్లిక్లో తీసుకొని వెళ్ళి మనం చెప్పడం జరుగుతుంది. We will listen to the people's problem and we'll try to find a solution. It can be from garbage cleaning, sewage cleaning, it can be security guards, it can be gig workers, it can be street corner vendors, whoever it is, whatever is their need, whatever is their problems, Indian Youth Congress will fight for them, will be their voice. We will be a coordination between the rightful authorities and between the common man. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు వి గురునాథం, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బత్తుల అంకమ్మరాజు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కార్యదర్శి, జిల్లా జనరల్ సెక్రటరీలు పీటర్ జోసెఫ్, నాగళ్ల కిషోర్, కురుందాస్ జగన్, ఎన్ఎస్యుఐ స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాసు, బగ్గా రమణ, సూరిబాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన సర్ కార్యక్రమంలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని సిపిఎం మాజీ ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు ఆరోపించారు. వంటంలోని మోటూరు హనుమంతరావు శ్రామిక భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్, జూలై నెలలో జరిగిన ఓటరు సమగ్ర సర్వేలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 2.52 లక్షల మంది ఓటర్లు తమ ఆధారాలను సమర్పించినా కూడా ముసాయిదా జాబితాలో ప్రతి బూత్లో 10 నుంచి 20% మంది ఓటర్లకు అధికారులు పరీక్ష పెడుతున్నారన్నారు. ఇచ్చిన వివరాల్లో తప్పులు వచ్చాయి, మీరు పేర్లు తేడాలు వచ్చాయని నోటీసులు పంపించారని చెప్పారు. ప్రజలను మళ్లీ BLOల చుట్టూ తిరిగే పని పెడుతున్నారన్నారు. ఈ తప్పిదమంతా అధికారులదని పేర్కొన్నారు. సర్ ప్రక్రియలో లోపభూయిష్టంగా ఉందన్నారు. ఓట్లు కాపాడాల్సింది పోయి ఉన్న ఓట్లను తొలగించే ప్రక్రియ చేస్తున్నట్లు కనిపించిందన్నారు. సమగ్ర ఓట్ల సర్వే అనేది ఇది సమగ్రమైనటువంటి గందరగోళ ప్రక్రియగా మార్చారు. వేలాది మంది ప్రజలు ఈ ఓటర్ల లిస్టులకు సంబంధించి కొత్తగా ఫోటోలు కూడా ఇచ్చిన ఈ ఫోటోల్లో కూడా పాత ఫోటోలతోనే ముద్రించారు తప్ప ఓటర్ లిస్టులు కొత్త ఫోటోలు అనేది దీంట్లో రాలా. మరి ఇచ్చిన ఓటర్ యొక్క ఫోటో కార్డులు ఏమైంది, వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఏమయ్యాయి, వాటిని అన్నింటినీ ఏం చేశారు, వీటికి ఎన్నికల సంఘానికి సంబంధించి అధికారులు సమాధానం చెప్పాలి. అలాగే ఈ బూత్లోనే చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఇంకా కొనసాగిస్తున్నారు. మేము దీంట్లో సర్వే చేస్తే 5 చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఈ సర్ ప్రక్రియ అనేది ప్రజల యొక్క ఓటు హక్కుల్ని హరించేలాగుంది, ఉన్న ఓట్లని లేకుండా చేసేలాగుంది. ఓటర్ల యొక్క జాబితా గందరగోళంగా తయారు చేసినటువంటి ఈ పరిస్థితిలో నేరం ఎన్నికల అధికారులు చేస్తే శిక్ష ప్రజలకు వేస్తారనేది ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ ఓటర్ల యొక్క ఈ మరలా నోటీసులు ఇష్యూ చేయడం, వీరి యొక్క ఓట్లని తొలగించే ప్రక్రియని కొనసాగించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎప్పటికైనా ఎన్నికల అధికారులు ఈ జరిగిన లోటుపాట్లకి, తప్పులకి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్ అన్నారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకువెళుతుండగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అదే స్ఫూర్తితో బీసీల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటోందని గోపి శ్రీనివాస్ అన్నారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డబుల్ ఇంజిన్ సర్కారుగా అభివర్ణిస్తున్నామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్ మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు స్థానిక సంస్థల్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. గతంలో అమల్లో ఉన్న బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 24% తగ్గించడం వల్ల బీసీల రాజకీయ ప్రాతినిధ్యం దెబ్బతిందన్నారు. ఆ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా బెదిరింపులు, అక్రమాలు, దౌర్జన్యాల మధ్య జరిగాయని విమర్శించారు. బీసీ సమాజం ఎన్నో దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న రాజకీయ హక్కులను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇతర వర్గాలకు కేటాయించడం సరికాదని గోపి శ్రీనివాస్ అన్నారు. గతంలో స్థానిక సంస్థల్లో ముస్లింలకు బీసీ కోటా ద్వారా కల్పించిన రాజకీయ ప్రాతినిధ్యంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేటప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం అప్పటికే 34% పైనే ఉండేటువంటి రిజర్వేషన్లను తీసుకొని 24గా చేసి ఆ రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం లేకుండా చేసినటువంటి గనుడు
జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చాలా అమాయకంగా చెప్తారు, ఆయన అనుచరులు అంటుంటారు వారికి ఏమీ తెలియదని. అందుకే మా పార్టీ కూడా వారిని స్వాతిముత్యం అని పిలుస్తుంటుంది. ఆ స్వాతిముత్యం తీసుకున్నటువంటి నిర్ణయం 22-24% మాత్రమే ఆ రోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లో అమలు చేసి బీసీలకి తీవ్రమైన అన్యాయం చేయడం జరిగింది. అన్యాయం చేయడమే కాదు, ఆ రోజున రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా దౌర్జన్యాలతో, అక్రమాలతో, బెదిరింపులతో ఆ రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించడం కూడా మనం చూసాం. నిజంగా ఆయన పరిపాలన అంతా కూడా ఒక చీకటి పరిపాలన. అటువంటి చీకటి పరిపాలనలో ఆ రోజున ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి బీసీల యొక్క ప్రాతినిధ్యం కూడా లేకుండా, గ్రామాల్లో వారికి ఏ విధమైనటువంటి హక్కులు లేకుండా ప్రత్యేక అధికారులతోటి, ఉద్యోగులతోటి పరిపాలన చేస్తూ వాలంటీర్ వ్యవస్థ నడిపించిన కారణంగా ఆ రోజున పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ, ఎంపీటీసీలు కానీ రోడ్డెక్కే పరిస్థితి ఉంది. అంటే ప్రజాస్వామ్యంపై అతనికి విలువ లేదు. ఆ సందర్భంలో బీసీలు చేసినటువంటి అన్యాయం, అవమానాలు గురించి చెప్పుకుంటే చాలా ఉంటుంది. వాటన్నిటినీ సరిచేస్తూ ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం స్థానిక సంస్థల్లో 34%, 33.33% రిజర్వేషన్ అమలు చేయాలనేటటువంటి నిర్ణయం స్వాగతించదగింది, హర్షణీయమైంది. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సురక్షా కన్వీనర్ కేవీ నర్సయ్య ఆధ్వర్యంలో ముత్తైదువులకు చీర, సారే బహుకరణ కార్యక్రమం గాయత్రి నగర్లోని సురక్షా కార్యాలయంలో జరిగింది. అమ్మవారికి పూజలు చేసి ముత్తైదువులకు చీర, సారే బహుకరించారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ శ్రావణ మాసం శుభమాసం, గొప్ప మాసమని అన్నారు. శ్రీ వెంకటేశ్వరుడు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూమిపైకి వచ్చింది వరాహ జయంతి, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణుడు జన్మించింది శ్రావణ మాసంలోనని అన్నారు. ఈ మాసంలో ఏ రోజైనా మంచి రోజు కింద పెద్దలు చెప్తారన్నారు. ఈ శుభప్రదమైన మాసంలో మహిళలకు చీరలు బహుకరించి సత్కరిస్తే మన రాష్ట్రానికి, ఎన్టీఆర్ జిల్లా పోలీసులకు, తమకు మంచి జరుగుతుందని ఈ కార్యక్రమం చేశామన్నారు. ఈ శ్రావణ మాసం శుభమాసం, ఎంతో పవిత్రమైన మాసం, గొప్ప మాసం. అన్ని మాసాల్లో కల్లా ఈ శ్రావణ మాసమే గొప్ప మాసం. శ్రీ వెంకటేశ్వరుడు లక్ష్మీదేవిని ఎత్తుక్కుంటూ భూమి మీదకి వచ్చింది కూడా ఈ మాసంలోనే. అలాగే వరాహ జయంతి ఈ మాసమే, రాఖీ పౌర్ణమి ఈ మాసమే, శ్రీకృష్ణుడు జన్మించింది కూడా ఈ శ్రావణ మాసంలోనే. నదులన్నీ చక్కగా కలకల్లాడుతూ నిండుగా ఉండేది కూడా ఈ మాసంలోనే. అసలు ఈ మాసంలో అష్టమి, నవమి, దశలనే ఉండవు. ఏ రోజైనా సరే మంచి రోజు కింద లెక్క చేశారు పెద్దవారు. అందుకని చెప్పి ఈ మాసంలో మహిళలకు మనం చీరలు ఇచ్చి బహుకరించి సత్కరిస్తే మన రాష్ట్రానికి, ఎన్టీఆర్ జిల్లా పోలీసులకు కానీ, మాకు కానీ అందరికీ మంచి జరుగుతున్న ఉద్దేశంతో విజయవాడలోని నోవాటెల్ హోటల్లో హై లైఫ్ జ్యువెల్స్ ఎక్స్పోను ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పోలో ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కొలువు తీరాయి. వివిధ రకాల ఆభరణాలు విస్తృత శ్రేణిలో ఉన్నాయి. నేటి నుంచి 23వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది. నగరవాసులు ఈ ఎక్స్పోను సందర్శించి తమకు నచ్చిన ఆభరణాలను కొనుగోలు చేయాలని నిర్వాహకులు కోరారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో హై లైఫ్ జ్యువెల్స్ ఎక్స్పోను ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పోలో ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కొలువు తీరాయి. వివిధ రకాల ఆభరణాలు విస్తృత శ్రేణిలో ఉన్నాయి. ఈ ఎక్స్పోలో చెవిదిద్దులు, హారాలు, నెక్లెస్లు, వడ్డాణాలు ఇలా అనేక రకాల ఆభరణాలున్నాయి. ఈ ప్రదర్శనకు జబర్దస్త్ ఫేమ్ వర్ష ముఖ్య అతిథిగా విచ్చేసి రిబన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఉన్న ఆభరణాలను తిలకించి ధరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడకు రావటం చాలా సంతోషంగా ఉందని, తనకెంతో ఇష్టమైన ప్రదేశం విజయవాడని, ఇక్కడికి ఎప్పుడొచ్చినా దుర్గమ్మను దర్శించుకుంటానని తెలిపారు. హై లైఫ్ జ్యువెల్స్ ఎక్స్పోలో కలెక్షన్స్ చాలా ట్రెండీగా, యూనిక్గా ఉన్నాయని చెప్పారు. తప్పకుండా అందరూ వచ్చి ఈ ఎక్స్పోను తిలకించాలని, విభిన్న రకాల ఆభరణాలు ఇక్కడ లభిస్తాయని తెలిపారు. ఈరోజు నేను విజయవాడకి రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా ఫేవరెట్ ప్లేస్ విజయవాడ. అమ్మవారు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నేను అమ్మవారి దర్శనం చేసుకుంటాను. అలానే ఈరోజు ఇంకా ఈ ఐ లైఫ్ జ్యువెల్స్కి రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. కలెక్షన్స్ చూస్తుంటే ఇక్కడ అసలు చాలా ట్రెండీగా, యూనిక్గా ఉంది. తప్పకుండా అందరూ వచ్చి విజిట్ చేయండి. మన విజయవాడలో నోవాటెల్ ఐ లైఫ్లో ఈ 21st, 22nd, 23rd ఇక్కడ జరగబోతుంది. మీకు అయితే చాలా బెస్ట్ కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. వెడ్డింగ్ కలెక్షన్, అలానే చాలా డైమండ్స్ కానీ, పోల్కి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సో తప్పకుండా వచ్చి అందరూ విజిట్ చేయండి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా రిటైల్ అవుట్ రీచ్ ప్రోగ్రాంను నిర్వహిస్తోందని విజయవాడ రీజనల్ హెడ్ వెంకటేశ్వరరావు తెలిపారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ, వాహన, విద్య, వ్యక్తిగత పెన్షన్ రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలను అతి తక్కువ వడ్డీకి వినియోగదారులకు అందిస్తున్నట్లు చెప్పారు. బ్యాంకు అందించే వివిధ రకాల రుణాలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రతి త్రైమాసికంలో క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయి మెగా రీటైల్ క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం గురునానక్ రోడ్లోని ఓ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమాల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న వివిధ రకాల రుణ సదుపాయాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రుణ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా విజయవాడ రీజనల్ హెడ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ, వాహన, విద్య, వ్యక్తిగత పెన్షన్ రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలను అతి తక్కువ వడ్డీకి వినియోగదారులకు అందిస్తున్నట్లు చెప్పారు. బ్యాంక్ అందించే వివిధ రకాల రుణాలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రతి త్రైమాసికంలో క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. తమకు 122 కోట్ల రూపాయలు రుణాల మంజూరుకు లక్ష్యమివ్వగా ఇప్పటి వరకు 90 కోట్ల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. ఈరోజు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా రీటైల్ క్రెడిట్ అవుట్రీచ్ క్యాంపెయిన్ జరుపుకుంటుంది. దీని ముఖ్య ఉద్దేశం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రీటైల్ ప్రొడక్ట్స్, అది హౌసింగ్ లోన్ కానీ, వెహికల్ లోన్స్ కానీ, ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, పెన్షన్ లోన్స్ కానీ, గోల్డ్ లోన్స్ కానీ, ఇవన్నీ అతి తక్కువ వడ్డీకి కస్టమర్స్కి ఆఫర్ చేస్తున్నాం. ఈ ప్రొడక్ట్స్ అన్నింటినీ కస్టమర్ మహాశైలకు చేరువ చేయడం కోసం ఎవ్రీ క్వార్టర్ మేము ఈ క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. దాని సందర్భంగా ఈ 2వ క్వార్టర్లో విజయవాడలో ఇవాళ కండక్ట్ చేసాం. దీని ద్వారా మాకు 122 కోట్లు టార్గెట్ ఇచ్చారు. మేము సక్సెస్ఫుల్గా 90 కోట్లు శాంక్షన్ చేసాం ఈ క్యాంపెయిన్ పీరియడ్లో రీటైల్స్కి, పర్సనల్ లోన్స్ కానీ, వెహికల్ లోన్స్ కానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.